నమస్కారం. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రైతు భరోసా పథకం ఉంటుందా లేక రద్దవుతుందా? ఐక్యరాజ్య సమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం పథకంపై ఇప్పుడు నీళ్లు నీడలు కమ్ముకుంటున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఖజానాకు దూరంగా భావిస్తోందా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే క్రమంలో లక్షలాది మంది అన్నదాతల నోరు కొట్టబోతున్నారా? ఈ వీడియోలో అసలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, లోపల జరుగుతున్న కుట్రలు ఏంటి అనే పూర్తి వివరాలు విశ్లేషిద్దాం. ఇటీవల సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రేపింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసాపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 99 రోజుల ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా రైతులకు 2 పర్యాయాలు పెట్టుబడి సాయం అందించాలని కలెక్టర్లు గుర్తు చేయగా సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రైతు భరోసాను ఒక దిక్కుమాలిన పథకం అని ఈసడించుకున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరో పెట్టిన పథకాన్ని తామెందుకు మోయాలని ఆయన ప్రశ్నించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం సీజన్కు 9,000 కోట్ల చొప్పున ఏటా 18,000 కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తం వెచ్చిస్తున్నా నగదు జమ అయినప్పుడు రైతులు కేసీఆర్ పేరునే తలుచుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. అప్పులు చేసి మరీ రైతుల అకౌంట్లో డబ్బులు వేసినా క్రెడిట్ మాత్రం గత ప్రభుత్వం పొందుతడం సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం నచ్చడం లేదని చర్చ నడుస్తోంది. అందుకే రాజకీయంగా కేసీఆర్ ముద్రను తుడిచివేయడానికి ఈ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ పెద్దలు స్కెచ్ వేస్తున్నారా అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి. రైతు భరోసాకు బదులుగా ప్రభుత్వం ఇప్పుడు పంట బోనస్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తెస్తోంది. పెట్టుబడి సాయం కంటే పండించిన పంటకు బోనస్ ఇవ్వడమే ఉత్తమమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును ప్రజల్లోకి తీసుకెళ్లాలని, మాకు భరోసా వద్దు బోనస్ ముద్దు అని రైతుల నుంచి వినతి పత్రాలు సేకరించాలని కలెక్టర్లకు సీఎం సూచించినట్లు తెలుస్తోంది. అంటే పథకం రద్దును నేరుగా ప్రకటించకుండా రైతుల కోరిక మేరకే మారుస్తున్నామనే కలర్ ఇచ్చే ప్రయత్నం ఇది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులతో జరిపిన చర్చల్లో ఒక ఆసక్తికరమైన పాయింట్ కూడా లేవనెత్తారు. రాష్ట్రంలో ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారని, వారికి పెట్టుబడి సాయం అందడమే కాకుండా సన్నధాన్యానికి ఇచ్చే బోనస్ కూడా చేరుతుందని ఆయన అన్నారట. ఇలా ఒకే రైతుకు 2 రకాల ప్రయోజనాలు కల్పించడం ఆర్థిక భారం అని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రైతు భరోసాను పూర్తిగా ఎత్తేసి కేవలం అన్ని పంటలకు బోనస్ మాత్రమే ఇవ్వాలనే ప్రతిపాదన సీరియస్గా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతు భరోసాను నీరుగచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగా మొదట ఈ పథకాన్ని 5 ఎకరాలకే పరిమితం చేయాలని చూసింది. రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో సాగులో ఉన్న భూములకే సాయం ఇస్తామని కొత్త రూల్ తెచ్చింది. అసెంబ్లీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ గతంలో సాగులేని భూములకు కూడా డబ్బులు ఇచ్చి ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు. ఈ పేరుతో 2024 వానాకాలం రైతు భరోసాను ప్రభుత్వం పూర్తిగా ఎగ్గొట్టింది. రైతులకు నయా పైసా సాయం కూడా ఇవ్వలేదు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రైతుల పట్ల ఓట్ల కోసం వానాకాలం సాయాన్ని పంపిణీ చేశారు. కానీ యాసంగి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలు లేకపోవడంతో యాసంగి సాయంపై ప్రభుత్వం మౌనం వహిస్తోంది. కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే సాయం అందించి మిగతా రైతులకు మొండి చేయి చూపిస్తోంది. ఇలా ఒక సీజన్లో ఇచ్చి మరొక సీజన్లో ఎగ్గొట్టడం, నెలల తరబడి ఆలస్యం చేయడం ద్వారా రైతులు నెమ్మదిగా ఈ పథకాన్ని మర్చిపోయేలా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ అన్నదాతల పెట్టుబడి సాయంపై ప్రభుత్వం ఆడుతున్న ఈ దోబూచులాట ఎటు దారితీస్తుందో చూడాలి. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసే క్రమంలో రైతుల ప్రయోజనాలు పణంగా పెడుతున్నారా? భరోసా స్థానంలో వచ్చే బోనస్ రైతుకు నిజంగా మేలు చేస్తుందా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.